వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జిల్లా పరిషత్ అభ్యర్థుల ఎన్నికలో ఏం జరిగింది? ఆ ఎన్నిక తెలుగుదేశం పార్టీకి ఘన విజయాన్ని ఎలా సాధించి పెట్టింది? ఈ కడప నియోజకవర్గంలోని ఈ రెండు ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పరిడవిల్లిందా? ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉంటుందా అనే అనుమానాలు అన్నీ ఏ నోట విన్నా వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే కుప్పంలో జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని దెబ్బతీయాలని జిల్లా పరిషత్తు ఎన్నికల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లోనూ తీవ్రమైన ఒత్తిడి పెట్టి తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇక కుప్పంలోనే ఇలా చేసినప్పుడు పులివెందులలో నేను ఎలా చేయాలి, నా సత్తా ఏందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చూడాలి. అది చూపించలేకపోతే నేను ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కొన్నట్టు అనుకున్నాడో ఏమో కానీ చంద్రబాబు నాయుడు తన సత్తా ఏంటో చూపించాడు. భయంకరంగా పోలీసులను దించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఓటర్ అనేవాడు ఎక్కడ బయట పులివెందుల ప్రాంతాల్లో కనపడకుండా చేశారు. అసలు వాడు వచ్చి ఓటేయడానికే భయపడిపోయారు. విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినటువంటి హేమంత్ రెడ్డి అనేవాడు కూడా ఓటేయడానికి చేతకాలేదు. తర్వాత లతారెడ్డి 6,033 ఓట్లతో మెజారిటీతో గెలుపొందింది. ఇంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివెందుల రూరల్ మండలంలోని జిల్లా పరిషత్ అభ్యర్థి జడ్పీటీసీ అభ్యర్థి ఎన్నికలో గెలవడం దాదాపు 23-24 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఈ విచిత్రాన్ని చూసి అసలు ముక్కున వేలేసుకోవాలో లేదో, అలా ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో ఓటర్లు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ఉన్నారు. నిజానికి ప్రజాస్వామ్యం ఇక్కడ కూని అయిపోయింది. ఒంటిమిట్టలో కానీ లేదు పులివెందుల్లో కానీ. అట్లాగనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పంలో కూడా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఆ ప్రాంతాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నిరూపించాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నిరూపించారు. గెలుచుకోగలిగారే కానీ ప్రజల మనసుల్లో మాత్రము ఏ నాయకుడికైతే పట్టు ఉంటుందో, ఏ నాయకుడైతే మాకు సాయం చేశాడని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు ప్రజల మనసుల్లో ఉండిపోతారు. నాయకుడిగా ఈరోజు గెలవచ్చు, రేపు ఓడిపోవచ్చు. ఇక్కడ ఒంటిమిట్టలో కానీ లేదు పులివెందులో కానీ 2001 నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. పులివెందుల్లో 2 సార్లు మాత్రమే, అంటే 2014లో 2001లో మాత్రమే తెలుగుదేశం పార్టీ జస్ట్ అభ్యర్థిని పెట్టగలిగింది కానీ గెలవలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగిన రాజకీయాలు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన రాజకీయాలు వేరు. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కానీ లేదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాలంలో కానీ పులివెందుల్లో కానీ మిగిలిన లేదా కుప్పం నియోజకవర్గంలో కానీ ప్రతిపక్షం అనేది గెలవాలి, ఆ నాయకుడు ఉండాలని అతను కోరుకునేవాడు. చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు కోరుకున్నట్టుగానే జరిగేది. వాదనలు కూడా అలా జరిగాయి. కానీ ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు, వాడు ఉండకూడదంటే ఉండకూడదు, ఉండాలంటే ఉండాలి. అసలు ఒక అభ్యర్థి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేసి ఓటేయలేకపోయాడు. కొన్ని వేల మంది ఓటర్లు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటేయడానికి భయపడ్డారు అని అంటే అసలు జగన్ చరిస్మా ఏమైంది? ఈ దెబ్బతో నిజంగా జగను పులివెందుల్లో అవుట్ అయిపోయాడా, లేదు మేము గెలిచామని సంబరపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేశాడా, ఏమిటి ఇక్కడ జరిగింది అనేది అక్కడి ప్రజల మనసుల్లో నాయకుల మీద ఉన్నటువంటి గౌరవము, ఆ నాయకుల మంచితనము వాళ్ళ ప్రజల మనసుల్లో ఉంటుందే తప్ప ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది ఈ 2 నియోజకవర్గాల్లోనూ గతంలోనూ ఇప్పుడు కూడా కూని అయిపోయింది. ప్రజాస్వామ్యాన్ని విలువను నాయకులు తీసివేశారు.